శ్రీం క్లీం గ్లౌం ఘం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ. ఓం నమ శివాయ. హరి ఓం. నమస్కారం. అఘోరి తాంత్రిక్ అమర్నాథ్ గురూజీ ఛానల్కు స్వాగతం. ఈ ఒక వీడియోని లైక్ చేసేది, షేర్ చేసేది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఏమనిపించింది, ఇంకేం కావాలా అని చెప్పి మీరు కమెంట్ చేసేది దయచేసి మర్చిపోకండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాగణపతి సాధన క్రమము. ముందుగా ప్రార్థన, సంకల్పము రెండు ఒకేసారి. నమో వ్రతపతయే నమో గణపతయే నమః. ప్రథమతపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరద మూర్తయే నమో నమః. ఓం అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషిః గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవత గం బీజం హ్రీం శక్తి శ్రీం కీలకం శ్రీ మహాగణపతి మహానుగ్రహ సిద్ధ్యార్థం సకల విఘ్న నివారణార్థం శ్రీ మహాగణపతి మహామంత్ర జపే వినియోగ. ఇది చేసుకుంటా మనము దీపాలు, ధూపము, నైవేద్యము అన్నీ సరి చేసుకుంటే ఆ తర్వాత అంగన్యాసము, కారన్యాసము చేసుకోవాలి. అంగన్యాసము, కారన్యాసము చాలామందికి తెలియని విషయం ఏమంటే, అంగన్యాసము, కారన్యాసం చేసుకునే దానికి మనము మన కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, అలాగే చిటికెన వేలు, ఈ వేలుల్ని చూపిస్తూ ఒక్కొక్క వేలు నేను చెబుతా పోతాను. దాని ప్రకారం మీరు చేసుకుంటా పోండి. ఓం శ్రీం ఏకదంతాయ అంగుష్టాభ్యం నమః. మీ బొటన వేలుని ఒకసారి చూపించి, బొటన వేలుని ఒకసారి అలా చేతిలో ఒకసారి రుద్ది చూపించాలి మహాగణపతికి. ఇప్పుడు ఓం హ్రీం విద్మహే తర్జినిభ్యం నమః చూపుడు వేలు. ఓం క్లీం వక్రతుండాయ మధ్యమాభ్యం నమః. ఇప్పుడు మధ్య వేలు. ఓం గ్లౌం ధీమహే అనామికాభ్యం నమః ఉంగరం వేలు. ఓం గం తన్నో గణపతి కనిష్టకాభ్యం నమః చిటికెన వేలు. ఇలా మీరు పూర్తి చేతిని ఒకసారి రుద్ది రెండు వేళ్ళతో ఎడమ చేతి చూపుడు వేలు, మధ్య వేళ్ళతో కుడి చేతికి 2 సార్లు కుడి చేతిలో అలా తట్టాల, పట్ పట్టని. ఆ తర్వాత కాళ్ళు, నడుము, హృదయం, చేతులు, కన్నులు, ముక్కులు, చెవులు, తల, హృదయం మొత్తం అన్నిటినీ చూపిస్తూ నడుము, వెనక నడుము దగ్గర నుంచి ముందుకు 3 సార్లు చేతులతో అలా తీసుకొచ్చి అలా చప్పట్లు తట్టాల. ముందుగా మన చుట్టూ దిగ్బంధన చేసుకున్నట్టు చేసుకోవాలా. ఇలా చేసుకున్నట్టయితే మనకు ఏ దుష్టశక్తులు దగ్గరికి రావు. ఈ మంత్రం ద్వారా ఇవన్నీ చేసుకోవాలా. మంత్రాలు ఇలా ఉన్నాయి. ఓం గహ ప్రచోదయాత్ కరతలకర పృష్టాభ్యం నమః. ఓం శ్రీం ఏకదంతాయ హృదయాయ నమః. ఓం హ్రీం విద్మహే శిరసే స్వాహ. ఓం క్లీం వక్రతుండాయ శిఖాయ వషట్. ఓం గ్లౌం ధీమహి కవచాయ హోం. ఓం గం తన్నో గణపతి నేత్రత్రయాయ వషట్. ఓం గహ ప్రచోదయాత్ హస్త్రాయ ఫట్. భూర్భువస్వరోం ఇది దిగ్బంధః. ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు మూలమంత్రం శ్రీం క్లీం గ్లౌం ఘం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు కనిష్టపక్షం చేసుకోవాలా. ఆ తర్వాత గాయత్రి మంత్రము ఇలా ఉంది. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రం కూడా చేసుకోవాలా. కుదిరితే మీరు గణేశ స్తోత్రాలు, గణేశ సూక్తం చేసుకొని ఈ ఒక గణేశ సాధనని చేసుకోవాలా. సాధన చేసుకునేదానికి ఈ ఒక మూల మంత్రం ఏముందో చాలా శ్రద్ధగా గంటన్నర చేయాల. అంటే బాగా స్పీడుగా కాస్త తల పైకెత్తుకొని
మీ దృష్టి 2 కండ్ల మధ్యలో పెట్టుకొని అక్కడ మీరు మహాగణపతిని చూస్తున్నట్టుగా భావించుకొని ఈ ఒక మంత్రాన్ని గంటన్నర, కుదిరితే మీరు ఇంకాస్త ఎక్కువ టైము తీసుకొని చేసుకోవాలి. ఒకసారి మీరు ఇదంతా చేశాక ఈ మంత్రము చెప్పుకొని పూజ ముగించాల. భూర్భువస్వరోం ఇతి దిగ్మూకః ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని చెప్పుకొని మహాగణపతికి నేను ఇలా నీ ఒక సాధన చేస్తున్నా స్వామి, నాకు నీ దర్శనమిచ్చి నిదర్శనం ఈ తండ్రి అని చెప్పి బాగా వేడుకోవాలా. అలా ప్రతిరోజు చేసుకోవాలా. అంతేకాకుండా మీరు ఈ ఒక విషయాన్ని ఎవ్వరికి చెప్పకుండా మూలమంత్రము మనసులోనే మానసిక జపం చేసేది మర్చిపోకండి. మీరు ఎక్కడున్నా కానీ ఈ మంత్రము చేస్తూ ఉండండి. ఇంకా మిగతా డీటెయిల్స్ గణపతి యంత్రము నా దగ్గర తీసుకొని చేసుకున్నట్టయితే మీకు సిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది అనేది మర్చిపోకండి. మంచిది. కానీ వేదాంతి వైరాగ్య సిద్ధార్థియు జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు. ఇంకాస్త డీటెయిల్స్ నేను ఇంకా మీరు నేరుగా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తా. మంచిది. కానీ ఈ వీడియో లైక్ చేసేది, సబ్స్క్రైబ్ చేసుకునేది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసేది, కమెంట్ చేసి మీకు ఏమనిపించింది అని చెప్పేది మర్చిపోకండి. ఇంకా డీటెయిల్గా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి.